మిత్రులందరికీ కార్తీక మాస సందర్భంగా మీ అనేక ఛానల్ సమర్పిస్తున్న కార్తీక దీపోత్సవం ప్రత్యేక సంచికకు స్వాగతం సుస్వాగతం. మిత్రులారా, కార్తీక మాసం వచ్చిందంటే శివనామ స్మరణతో ఆలయాలు మారుమోగిపోతూ ఉంటాయి. నదీనదాలు, సరోవరాలు, తటాకాలు, ఆలయ గృహ ప్రాంగణాలు దీపకాంతులతో ప్రజ్వలిస్తూ ఉంటాయి. తొలిసంచిలో మలిసంచిలో వెలిగే కార్తీక దీపాలు, కార్తీక పౌర్ణమి నాటి దీపాలంకరణ, మహాన్యాస రుద్రాభిషేకాలు, శివకేశవారాధనలు, ఇలా మొత్తంగా కార్తీక మాసం అంతా అలౌకిక పుణ్యభావంతో నిండి ఉంటుంది. దేవస్వరూపానికి వెలుగు, ప్రకాశము అని అర్థం చెప్తాయి శాస్త్రాలు. వెలుగులమయం విశ్వం. వెలుగు అంటే శక్తి అని కూడా చెప్తారు. దైవాన్ని ప్రకాశంగా, ప్రకాశాన్ని దైవంగా భావించే సాంప్రదాయం ఋషులు మనకు అందించింది. తేజోమయ శరీరాలు దేవతలు, అందుకే తేజస్వరూపాలుగానే దేవతారాధన చేస్తూ ఉంటాం. జ్యోతి ప్రజ్వలనం అంటే అంధకారాన్ని వెలుగుతో పారదోలటం. ఇది సామాన్యార్థం. జ్యోతి జ్ఞానానికి ప్రతీక, అజ్ఞానం అంధకారానికి. జ్ఞానం వెలుగు అన్న భావన అన్ని సంస్కృతుల్లోనూ మనకు కనబడుతుంది. అసతోమా సద్గమయ, తమసోమా జ్యోతిర్గమయ అనేది వైదిక ప్రార్థన. అజ్ఞానం, దారిద్ర్యం, దుఃఖం, భయం మొదలైన ప్రతికూల భావనలన్నీ చీకటి శక్తులు అంటారు. జ్ఞానం, ఐశ్వర్యం, ఆనందం మొదలైనవన్నీ దైవీ శక్తులుగా భావిస్తాం. సూక్ష్మమైన చిజ్యోతిని అంటే చైతన్య జ్యోతిని హృదయ కుహరంలో దర్శించడమే ధ్యాన విజ్ఞానం. హృదయ కుహర మధ్య కేవలం బ్రహ్మ మాత్రం. అహం అహమితి సాక్షాత్ ఆత్మరూపేణ భాతి అన్నారు. ఉభయ సంధ్యల్లో ఆవరణను శుభ్రపరిచి దీపారాధన చేయటం లక్ష్మీప్రదం అని మన దేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. భారతీయ సంస్కృతిలో దీపానికి గొప్ప ప్రాముఖ్యత ఉంది. దేవతలను ఆహ్వానించడానికి దీపం వెలిగించాలంటారు పెద్దలు. ఇంటి గుమ్మంలో దీపం, తులసికోట ముందు దీపం, దేవుని ముందు దీపం, ఆలయాల్లో దీపం, నదీ ప్రవాహాల్లో దీపం, ఇవన్నీ సర్వవిధాల ఆసురి శక్తుల్ని పోగొట్టి మంగళత్వాన్ని ప్రసాదిస్తాయి. దీపేన సాధ్యతే సర్వం అన్నారు. ఒక దీపాన్ని వెలిగించి, ఒక పండుని నివేదించి, నమస్కరించుకుని మన మనసులో చేసుకున్న సంకల్పం చెప్పుకుంటే అది తప్పక సిద్ధిస్తుందని చెప్తారు. ఇంట్లో ఏర్పడే ప్రతికూల అలక్ష్మి, అమంగళం, దుష్టశక్తులు తొలగిపోవాలంటే సాయం సంధ్యలో వెలిగించిన దీపం మరుసటి రోజు ఉదయం వరకు వెలుగుతూ ఉండాలి. మన దేశంలో వివాహాది సర్వ శుభకార్యాలకు దీపమే సాక్షి. స్కంద పురాణం, అగ్ని పురాణం, కార్తీక పురాణం దీపం ఎలా పెట్టాలో కూడా వివరించాయి. దీపారాధన ఆవునేతితో చేస్తే శివలోక మహాప్నూతి అన్నారు. మంగళకర వాతావరణం ఏర్పడుతుంది. ఆవునేతి దీపమే ఎందుకు పెట్టాలంటే నేతి దీపం, నూనె దీపానికి గల కాంతికాలం అగ్ని పురాణం వివరించింది. వాతావరణం పైన ఆ కాంతి ప్రభావం కూడా అగ్ని పురాణం వివరించింది. నూనె దీపం అనేది నేతి దీపం కన్నా అధిక సమయం వెలుగుతూ ఉండవచ్చు, కానీ ఆ దీప తరంగాలు కేవలం 1 కిలోమీటర్ దూరం వరకే వాతావరణాన్ని ప్రభావితం చేయగలుగుతాయి. కాంతి తరంగాలు వాతావరణంలో కొంత దూరం మాత్రమే వ్యాపిస్తాయి. అయితే అవినీతి దీపం ప్రసరించే తరంగాలు మన అంచనా మేరకు మించినంత దూరం ప్రసరిస్తాయి. తద్వారా పవిత్రత, ఆధ్యాత్మికత, సానుకూల సాత్విక భావనలు పరిసరాల్లో వెదజల్లబడతాయి. వాతావరణం అంతా సాత్విక గుణాన్ని పెంపొందించుకుంటుంది. అవినీతితో వెలిగించిన దీపకాంతి వాయు రూపంలో, తరంగ రూపంలో మాత్రమే కాక విభిన్న వర్ణాల ద్వారా కూడా స్వర్గలోకం వరకు
వ్యాపించి ప్రసరించి దేవతల యొక్క దీవెనలు పొందగలిగేలా చేస్తుంది అంటుంది అగ్నిపురాణం. మట్టి ప్రమిద, దానిలో తైలం లేక గోఘృతం, దానిలో ఒక పత్తివత్తి, వీటితో వెలిగించిన చిరుదివే శుభ దీపకలిక. దీపితే అనేన దీప దీపజ్యోతి లేనిదే లోకానికి జీవం లేదు. కార్తీక మాసానికి సమమైన మాసం లేదు. శ్రీ మహావిష్ణువుకు సమమైన దైవం లేదు. వేదంతో సమానమైన శాస్త్రం లేదు. గంగతో సమానమైన తీర్థం లేదు అంటుంది స్కాంద పురాణం. అందుకే కార్తీక మాసం అంతా కూడా దీప ప్రజ్వలనలు, దీప పూజలు, దీపదానాలు అంత ప్రాధాన్యత కలిగి ఉన్నాయి. అంతేకాదు కార్తీక మాసం శివకేశవ అభిన్న తత్వాన్ని సూచిస్తుంది. మాసానం కార్తీక శ్రేష్ఠ దేవానం మధుసూదన అంటాడు వ్యాసమహర్షి. శివకేశవులిద్దరి దేవతల్లో మధుసూదనులు అని ప్రముఖంగా చెప్పాడు. శివకేశవులిద్దరికీ ప్రియమైనది దీపప్రజ్వలనం. శివకేశవులిద్దరూ ఈ మాసంలో సమానంగా పూజించబడుతున్నారు. ఒకసారి నారదుడు బ్రహ్మదేవుని ఇలా అడిగాడు: చాలా కాలం క్రితం చేసిన పాత పాపం, కొత్తగా చేసిన ఈనాటి పాపం, ఈ రెంటినీ దహించగల అగ్ని ఏమైనా ఉందా అని అడిగాడు. దానికి బ్రహ్మదేవుడు ఎంతోమంది నన్ను ఈ ప్రశ్న అడిగారు, మరి ఇంకెంతమంది అడుగుతారో భవిష్యత్తులో. ఈ విషయాలన్నీ తెలియాలంటే కార్తీక మాసంలోని దీపదాన మహిమ, ఉసిరిదాన మహిమ, అన్నదాన మహిమ, స్నాన మహిమ, కంబళీల దానం ఇవన్నీ వివరంగా తెలుసుకో అని చెప్పాట బ్రహ్మ. కార్తీకంలో దీపాలు వెలిగించడమే కాదు, దీపదానం కూడా చేయాలి. నదీ స్నానం, దీపదానం, ఆకాశ దీపం, తులసి వనాల్లో, దేవాలయాల్లో, నదీ నదాల్లో మంత్రసహిత దీపాలను ఉంచటం కార్తీక మాసం అంతా ప్రప్రథమంగా శ్రద్ధాభక్తులతో ఆచరించి తీరవలసిన కర్తవ్యం ఇది. అన్ని దానాలు ఒకవైపు అయితే దీపదానం విశేషమైన ఫలితాన్ని ఇస్తుందని శాస్త్రం చెప్తోంది. అందుకే సమాజహితమే ధ్యేయంగా లోకశాంతి కోసం మహాసంకల్పం చేసుకుని కోటి దీపోత్సవాలు, లక్ష దీపోత్సవాలు, దివ్యయజ్ఞాలు జరుగుతున్నాయి ఈ పవిత్ర కార్తీక మాసంలో. కార్తీక మాసంలో శ్రీ మహాలక్ష్మి కటాక్షం దీపరూపంలో ప్రకాశమానం అవుతూ ఉంటుంది. దీపం జ్యోతి పరంబ్రహ్మ, దీపం సర్వతమోపహరం, దీపేన సాధ్యతే సర్వం, సంధ్యాదీపం నమోస్తుతే. ఇది సంధ్యాదీప శ్లోకం. మిత్రులారా, విన్నారు కదా, ఇది ఈనాటి మీ అనేక ఛానల్ సమర్పించిన కార్తీక మాస ప్రత్యేక సంచిక కార్తీక దీపోత్సవం. అనేక ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, ఛానల్ని ప్రోత్సహించండి. నమస్తే, సెలవు.